బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహు లోక ఉజాగర రామదూత అతులిత బలధామ. ఇక మయుడికి వాడికి ఘోర యుద్ధం జరిగింది. ఇంద్రుడి ముందు వాడెక్కడవుతాడు? ఇంద్రుడు ఒక్క దెబ్బతో వజ్రాయుధంతో వాడి నెత్తి మీద ఢామ్మని కొట్టాడు. వాడు చచ్చిపోయాడు ఆ క్షణమే. మయుడు అంటే పాండవులకి మయసభను నిర్మించిన మయుడు కాదు. ఈ మయుళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి మయుడు అనేది పేరు కాదు సుమా. మయుడు అనేది పదవి. ఇంద్రుడు ఎలా అయితే పదవియో విశ్వకర్మ, మయుడు ఇవన్నీ కూడా పదవులు. ఈ పదవులలో ఎవరుంటే వాడికి ఆ పేరు వస్తుంది. పాండవులకి మయసభను నిర్మించిన మయుడు మరొకడు. ఈతడు త్రిపురాసురులని ముగ్గురికి 3 పురములు కట్టించిన మయుడు. మత్స్యపురాణంలో ఈ విషయం ఉంటుంది. ఏమని? మత్స్యపురాణంలో పూర్వం మయుడు అనేటటువంటి దానవ శిల్పి త్రిపురాసురులు ముగ్గురికి కూడా 3 నగరాలు నిర్మించి ఇచ్చాడు. ఒకటి బంగారంతో, ఒకటి వెండితో, ఒకటి ఇనుముతో. ఈ 3 పురములను ఇంద్రుడు ఒకే చోటకి చేర్చి నారాయణాస్త్రంతో కొట్టి చంపేశాడు. ఆ దెబ్బతో త్రిపురాసురులు చచ్చిపోగానే మయుడికి భయం వేసింది. అమ్మో, త్రిపురాసురుల్ని చంపిన శివుడి దృష్టి నా మీద పడితే నేనేమైపోతానో అని బ్రహ్మ కోసం తపస్సు చేసి ఇదిగో ఈ కొండ గుహలోకి వచ్చి కొత్త సామ్రాజ్యం స్థాపించుకున్నాడు. ఎన్ని చేసినా శివుడికి చేసిన ద్రోహం ఉందే, ఆ ద్రోహం ఎక్కడికి పోతుంది? అందుకే ఇప్పుడు వజ్రాయుధం దెబ్బకి చచ్చిపోయాడు. ఈ మయుడు చావగానే హేమ, అయ్యో నా కోసం ఇంత సామ్రాజ్యం సృష్టించానన్నాడు, వీడు చచ్చిపోయాడు, ఇప్పుడు ఇంద్రుడి దగ్గరికి వెడితే ఏమవుతానో ఏమిటానని బెంగ పెట్టుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి, ఇంద్రుడు నిన్నేమి అనడు, ఇంద్రుడి దగ్గర నృత్యమూ చెయ్యి, ఈ సామ్రాజ్యాన్ని నువ్వే అనుభవించు, వాడు ఎలాగో నీకు ఇద్దాం అనుకున్నాడు, వాడు చచ్చిపోయాడు కాబట్టి వాడు ప్రేమించిన నీకే ఈ సంపద చెందడం న్యాయం అన్నాడు బ్రహ్మ. ఎందుకు చెప్తున్నాను ఈ మాట, నొక్కి చెబుతున్నానో వినండి. యదంచ బ్రహ్మణా దత్తం యదంచ బ్రహ్మణా దత్తం హేమాయై వనముత్తమం శాశ్వతాః కామభోగాశ్చ గృహం చేదం హిరణ్మయం. ఇంత సుస్పష్టంగా బ్రహ్మణాదత్తమని కిష్కింధాకాండలో ఉంటే ఒక ఆయన అనువాదం చేస్తూనో పురాణంలోనో మయుడిచ్చాడు స్వయంప్రభకి అని చెప్పారు. హేమకి మయుడిచ్చాడని. మయుడు ఇవ్వడానికి వాడెక్కడే చచ్చిపోయాడు వాడు. అందుకే వాల్మీకి మహర్షి మనకి ప్రమాణం కొన్ని విషయాల్లో. ఆయన చెప్పకపోతే ఇంకోటి ఎవరి దగ్గరికైనా పెడతాం మనం. కిష్కింధాకాండలోని శ్లోకం అన్నమాట. ఏనాడైతే మయుడు చచ్చాడో ఆ క్షణమే బ్రహ్మ అక్కడికి వచ్చి, అమ్మాయి మయుడు నిన్ను ప్రేమించాడు గనక ఈ గుహలో ఉన్న ఈ భవనాలు, ఈ సామ్రాజ్యం అంతా నీదే, నీవు స్వీకరించు అని బ్రహ్మదేవుడు స్వయంగా ఇచ్చాడు. హేమకి ఈ ఉత్తమమైన వనాన్ని, ఈ కామభోగాలని, బంగారంతో నిర్మింపబడిన ఈ గృహాన్ని అన్నీ ఇచ్చేశాడు. హేమ నన్ను పిలిచి, నేను ఆవిడికి బాగా ఇష్టసఖురాలిని గనక సఖీ స్వయంప్రభ, నేను తరచుగా ఇంద్రసభలో ఉంటాను, ఇంద్రుడి దగ్గర నృత్యం చేసి ఆనంద పెడుతూ ఉంటాను, నేను స్వర్గస్త్రీని, అస్తమాను భూలోకానికి వచ్చి గుహల్లో విహరించడం కుదరదు, ఏదో తోచినప్పుడు విహారానికి వస్తాను, మిగతా వేళల్లో నువ్వు ఇక్కడ ఉండి ఈ సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడు అనగానే ఈవిడంది మళ్ళీ స్వయంప్రభ, నాకు వస్తువుల మీద కోరిక లేదు, తపస్సు మీద తప్ప దేని మీద దృష్టి లేదు అంది. నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చాను, నువ్వు వీటిని వ్యర్థం చెయ్యవు, నువ్వు హాయిగా ఇక్కడ తపస్సు చేసుకో, సరోవరం ఉంది, పూజకి వాటికి కావలసిన సామగ్రి ఉంది, బంగారం మీద ఆశ లేకుండా బంగారం మధ్యలో ఉంటూ తపస్సు చేస్తే ఇంకా మెచ్చుకుంటాడు పరమాత్మ. మనం అన్నీ ఉన్నప్పుడు ఉపవాసం ఉంటే అది గొప్ప, ఏమీ లేనప్పుడు ఎవడైనా ఉపవాసం ఉంటాడు. తిండి దొరకలేదు, అప్పుడు వాడు ఏకాదశి కదండి పోన్లండి తిండి దొరకపోవడమే మంచిదైంది అంటే దొరకలేదు కాబట్టి ఉపవాసం ఉన్నాడు. అదే ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు శుభ్రంగా చుట్టూత దద్దోజనం, కట్టు పొంగలి, పులిహేర, మంచి పకోడీలు, పాయసం ఇవన్నీ ఉన్నాయంటే అప్పుడు కూడా కూర్చుని మధ్యలో అస్సలు దృష్టి పెట్టకుండా ఉపవాసం ఉంటే అది ఘనత. ఓ స్వయంప్రభ, ఈ సువర్ణం, ఈ ఐశ్వర్యానికి లొంగకుండా నువ్వు తపస్సు చెయ్యి, నీ అనుమతి లేకుండా ఎవరూ లోపలికి అడుగు పెట్టలేరు, అదో అడుగు పెడితే లోపలే చచ్చేదాకా ఉండవలసింది, ఇంక బయటికి వెళ్ళలేరు, ఇది నేను నీకు ఇస్తున్న వరం, నీవు మాత్రమే ఎవరినైనా బయటికి తీసుకెళ్ళగలవు, ఈ సామ్రాజ్యం నీది, నా అనుజ్ఞతో ఇక్కడ సుఖంగా ఉండు, తపస్సు చేసుకో, దీన్ని ఎవరు నాశనం చేయకుండా కాపాడు. సాధారణంగా ఇది
అల్పదృష్టి కలిగిన వారికి కనపడదు. ఇది కనబడిందంటే వాడు మహాత్ముడు అయి ఉండాలి. అంటే హనుమంతుడి లాంటి వాళ్ళకే కనబడుతుంది, ఎవరికి కనబడదని ముందే చెప్పింది చెప్పకుండానే. అందుకే ఇప్పుడు మనం వెళ్ళినా ఆ ప్రాంతాల్లో ఇలాంటి గుహలు కనపడవండి. ఎంతోమంది మహానుభావులు ఇప్పటికీ హిమాలయాలలో తపస్సు చేస్తున్నారు. ఎవరికి పడితే వారికి కనపడతారా? వారి దర్శనం అవ్వాలంటే మనకి సాధన కావాలి, మహాసాధన కావాలి. అంత తేలికగా దర్శనం ఇవ్వమంటే ఎవరు వారు? ఇప్పుడు ఆనాడు మా చెలికత్తి నాకు ఇచ్చింది, నన్ను స్వయం ప్రభ అంటారు. మేరు సావర్ని కూతుర్ని అని చెప్పింది ఆవిడ స్వయంగా. నేను మేరు సావర్ని కూతురిని. మనకి 14 మంది మనువులు ఉన్నారు. అందులో మొదటివాడి పేరు స్వయంభువ మనువు, రెండోవాడు స్వారోచిష మనువు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు వైవస్వత మనువు. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాం కాబట్టి సంకల్పంలో వైవస్వత మన్వంతరి అని చెప్పుకుంటున్నాం. ఈ తర్వాత వచ్చేవాడు సూర్యపుత్రుడు, ఛాయాదేవికి పుట్టాడు. సూర్య ఛాయాదేవుల యొక్క కుమారుడు, ఆయనకి సూర్య సావర్ణి అని పేరు. ఆ తర్వాత వచ్చేవాడు మేరు సావర్ణి, మేరు సావర్ణి తర్వాత బ్రహ్మ సావర్ణి, బ్రహ్మ సావర్ణి తర్వాత దక్ష సావర్ణి, దక్ష సావర్ణి తర్వాత రుద్ర సావర్ణి, ఆ రుద్ర సావర్ణి తర్వాత రౌచ్యుడు, భౌత్యుడు. మొత్తం 14 మంది మనువులు అన్నమాట. ఇందులో మేరు సావర్ణి అనేవాడు కూడా భవిష్యత్తులో, ఇప్పుడు ప్రస్తుతం మనకి 7వ మనువు కాలంలో ఉన్నాం. ఈ తర్వాత 8వ మనువు సూర్య సావర్ణి. సూర్య సావర్ణి తర్వాత మనకి 9వ మనువు వస్తాడు. ఆ మనువు పేరు మేరు సావర్ణి. ఆయన కూతురు అన్నమాట ఈవిడ. వీళ్ళంతా ముందే ఉన్నారు పైన, కానీ పోస్టింగ్ లేకుండా ఉన్నారు ప్రస్తుతానికి. అంటే వీళ్ళు సెలెక్టెడ్, మనకి చూస్తారు సరే డిఎస్సి సెలెక్టెడ్, కానీ పోస్టింగ్ లేదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. కాకపోతే వీళ్ళకి మాత్రం తెలుసు. వీళ్ళకి ఈ మనువు అయ్యాక ఆ మనువు, ఆ మనువు అయ్యాక వీళ్ళు, అప్పటిదాకా వీళ్ళు బ్రహ్మలోకంలోనే ఉంటారు. అయిపోయిన వాళ్ళు అక్కడే ఉంటారు. ఆశ్చర్యం. స్వయంభువు కానీ, ఆ స్వయంభువు తర్వాత వచ్చినటువంటి సారోచిషుడు కానీ, వీళ్ళందరూ ఇప్పుడు బ్రహ్మ దగ్గర ఉంటారు. వీళ్ళంతా మళ్ళీ ఈ 14 మంది రొటేషన్, 14వ వాడు అయ్యాక మళ్ళీ స్వయంభువు మనువు వస్తాడు, మళ్ళీ సారోచిషుడు వస్తారు. మనువులు మాత్రం అలా తిరుగుతూనే ఉంటారు. ఇంద్రుళ్ళు మారిపోతారు. ప్రస్తుతం ఉన్న ఇంద్రుడి పేరు పురంధరుడు. వీడి పని అయిపోయాక ఇతడు బ్రహ్మలోకానికి పోతాడు. బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. అందులో మేరు సావర్ణి అంతటి వాడు కూతురి స్వయం ప్రభంటే. అందుకే ఆవిడకి అంత తపశ్శక్తి వచ్చింది. మహాత్మురాలు ఆవిడ. మేరు పర్వతమున కూతురుకి సూర్యభగవానుడికి పుట్టింది కనుక మేరు సావర్ణి అన్నారు. చాలా గొప్ప కథలు ఇవన్నీ మార్కండేయ పురాణంలో ఉంటాయి. కాకపోతే సంపూర్ణంగా మార్కండేయ పురాణాన్ని మనం చెప్పుకోవాలంటే పెద్ద కాలం పడుతుందన్నమాట. ఆ తల్లి ఈ వివరాలన్నీ చెప్పి, నాయనలారా, నా చరిత్ర తెలిసింది కదా, ఈ సామ్రాజ్యం అంతా మా హేమది, నేను దానిని సంరక్షకురాలిని రక్షిస్తున్నాను. ఈ కొండ గుహలోకి ఎవడు అడుగు పెట్టడు. అడుగు పెడితే ఇక దారి తెలియక ఇందులోనే తిరిగి 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 చివరికి చచ్చిపోతాడు, బయటికి వెళ్ళలేడు. ఆహారం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. నేను అనుజ్ఞ ఇచ్చాను గనక మీరు తినగలిగారు. అదే నేను అనుజ్ఞ ఇవ్వకపోతే ఆహారం ముట్టుకోలేరు, అది లోపలికి వెళ్ళదు, చచ్చి ఊరుకుంటారు. అప్పుడప్పుడు కొన్ని బోర్ నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు భయంకరంగా ఉంటాయి. నోట్లోకి వెళ్ళాక వాడు చచ్చిపోయాడే. ఆ బోర్ నీరు కంటే చాలా డేంజర్. ఇది జాగ్రత్త. ఏమనుకుంటున్నారో. ఇప్పుడు మీరందరూ కూడా ఈ కొండ గుహలోకి బహుశా భ్రమతో వచ్చి ఉంటారనగానే, అమ్మ ఏం చెప్పను తల్లి, నీ అనుగ్రహం వల్ల మాకు ఆకలి తీరింది, దాహం తీరింది, ఇప్పుడు నువ్వు ఎంత గొప్ప తాపసివో తెలిసింది మాకు, తపస్వినివో. నువ్వు మాకు ఆహారం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి ప్రాణం నిలబెట్టావు. మేం కూడా నీకు ఏదైనా ప్రత్యుపకారం చేద్దామనుకుంటున్నాం. హనుమంతుడి గొప్పతనం ఇదే. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యాలి. ఇది హనుమంతుడి నియమం. యత్వయా రక్షితాః సర్వే మ్రియమాణా బుభుక్షయ బ్రూహి ప్రత్యుపకారార్థం కింతే కుర్వంతు వానరాః. అమ్మా, నీ దయ వల్ల ఆకలి తీరింది, దాహం తీరింది, మా ప్రాణం నిలబెట్టావు, అనేక విశేషాలు చెప్పావు. ఇప్పుడు మేము నీకేదైనా ఉపకారం చేయగలమా? నీకేదైనా సేవ చేయమంటే చేస్తాం, కోరుకో అనగానే, నాకెందుకు నాయనా, నేను తపస్విని, వైరాగ్యంతో బతుకుతున్నాను, నాకు కావాలంటే అన్నీ నేనే సృష్టించుకుంటాను, నాకేం అక్కర్లేదు, ఇక వెళ్ళి రండి. పైగా ఇంకోటి ఏంటంటే, బయటపడేందుకు మాత్రం మీకు మార్గం ఎక్కడి నుంచి లేదు అంది. అయితే ఒక చిన్న ఉపకారం చెయ్యి, మా సేవ నీకు అక్కర్లా, నీ అనుగ్రహం మాకు కావాలి.
లోపలికి వచ్చాం, బడలికి తీరింది. ఇందులోంచి బయటపడకపోతే ఇంకా శాశ్వతంగా గురుద్రోహం రాజద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. బొవాచ హనుమాన్ వాక్యంతాం అనిందిత చేష్టితాం శరణంతాం ప్రపన్నాస్మః సర్వే వై ధర్మచారిణి. నువ్వు ధర్మచారిణివి, ధర్మం ఎరిగిన దానివి, మేము నిన్ను ఇప్పుడు శరణు కోరుతున్నాం, నువ్వు తప్ప మాకు దిక్కు లేదు, నువ్వే మాకు అమ్మవారివి, నువ్వే దేవతవి తల్లి, నీ పాదాలు గట్టిగా పట్టుకుంటాం, మేము నీ శరణుతో వచ్చాం, మాకు అభయం ఇయ్యి, ఈ కొండగుహలో నుంచి తక్షణం బయటపడే మార్గం చెప్పు, లేకపోతే మేము మా రాజుగారికి ఇచ్చిన మాట తప్పి నరకం పాలైపోతాం, మమ్మల్ని అందరినీ బయటికి చేర్చవమ్మా తల్లి, నీ పేరు చెప్పుకుంటాం అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి, నిజం చెప్పాలంటే ఇందులోంచి బయటపడడం అసంభవం, కానీ నన్ను శరణుదొచ్చారు, అన్నిటికీ మించి మీకు తప్పక నేను సాయం చెయ్యాలి, ఆ సాయం చేయవలసిన బాధ్యత ఎందుకుందంటే మీరు రామకార్యం మీద వచ్చారు. రాముడి పని అంటే ఈ చరాచర జగత్తులో ఉన్న కొండ గుట్ట మిట్ట పక్షి అనే తేడా లేకుండా అందరూ చేయవలసిందే, అది రాముడి గొప్పతనం, అది గుర్తుపెట్టుకోండి మనం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహు లోక ఉజాగర రామదూత అతులిత బలధామ. For more videos like this, subscribe Big TV channel.